నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఘటన గురించి ఎంపీకి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే నేపథ్యంలో ఎంపీకి భద్రతను మరింత పెంచాలని పోలీసులను ఆదేశించారాయన. ఇదిలా ఉంటే సీఎం ఉండే ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం సెన్సేషన్ను క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. తెలంగాణ రాజకీయాలలో కీలక నేతల భద్రత ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఇటీవల ఆగంతకుడి చొరబడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆసక్తి చూపిస్తూ ఎంపీ డీకే అరుణతో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి డీకే అరుణకు ఫోన్ ద్వారా సంప్రదించారు. ఈ ఘటన ఎలా జరిగింది, ఆగంతకుడు ఎవరు, ఆయన ఉద్దేశం ఏంటి అన్న విషయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. భద్రతా పరంగా లోపాలు ఏమైనా ఉన్నాయా, పోలీసుల నుంచి తగిన సహకారాలు అందుతున్నాయా అనే విషయాలపై కూడా ఆయన చర్చించారు. ఈ ఘటనలో తన అనుమానాలను డీకే అరుణ సీఎంతో ప్రస్తావించారు. అకారణంగా తన నివాసంలోకి ఎవరో ప్రవేశించడం శోచనీయంగా ఉందన్నారు. ఇది భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెడుతోందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించి ముఖ్యమంత్రి డీకే అరుణ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలిచ్చారు. ఆమెకు అదనపు భద్రత కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాజకీయ నేతల భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని పోలీసులను అప్రమత్తం చేశారు ఆయన. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిజమైన కారణాలను వెలికితీయాలని సీఎం పోలీసులను ఆదేశించారు. ఈ కేసును వేగవంతంగా పరిశీలన చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆయన ఆదేశాలిచ్చారు. ఘటనకు గల కారణాలు, ఇందులో ఎవరైనా కుట్ర పన్నారా, కావాలనే భద్రతా లోపాన్ని ఉపయోగించుకొని ఈ చర్య జరిగిందా అనే కోణాలలో పోలీసులు విచారణ చేపట్టాలని ఆయన సూచించారు. ఏం జరగనుందో వేచి చూద్దాం.